తెలుగుదేశం చరిత్రలో దాదాపు 30 సంవత్సరాలు ఘనా పార్టీలు పెద్ద పెద్ద లీడర్లు ఉన్న కర్నూలు జిల్లాకు 30 సంవత్సరాలు దగ్గరగా వాళ్ళు 25 సంవత్సరాలు వారు జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశారు. వారి గొప్పతనం అదే. ఒక ఆర్యవైశ్యుడు అంతమంది రెడ్ల మధ్యలో ఉండడం చిన్న విషయం అయితే కాదది. వాళ్ళందరితోనూ ఆయన పని చేయించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోని అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మా సోమిశెట్టి అన్నగారికి నా యొక్క నమస్సుమాంజలి. తర్వాత మాకు బాధాకరం అవుతుంది మా ట్రస్ట్ బోర్డు అందరికీ కూడా. ఈరోజు మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు ఇక్కడికి రాలేకపోయారు. కానీ మా అందరికీ ఎప్పుడూ సదా అందుబాటులో ఉంటూ గుంటకల్ టౌన్, గుంటకల్ రూరల్కి అన్ని రకాలుగా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ తక్షణమే తీర్చేస్తున్న శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి అన్నగారికి, తర్వాత మాకు దశాబ్దాల అనుబంధం, కుటుంబాల అనుబంధం, 3 తరాల అనుబంధం శ్రీ తుగ్గలి నాగేంద్ర గారు మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. తర్వాత మొన్నటి వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ మా సోదర సమానులు శ్రీ వెంకట శివుడు యాదవ్ గారికి, కూటమి నాయకులు శ్రీ వాసగిరి మణికంఠ గారికి, గుంటకల్ నియోజకవర్గ సమన్వయకర్త జనసేన పార్టీకి, వారికి, ఇతర పెద్దలు, ఇతర ఆహ్వానితులు, బీజేపీ నాయకులు, ప్రతి ఒక్కరికి నా యొక్క ఆహ్వానం తెలియజేసుకుంటూ, అదే ప్రకారంగా మా యొక్క ఆహ్వానాన్ని అంటే నాది కావచ్చు, మా ధర్మకర్తల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మా శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు అందరికీ మరి ఒకసారి సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఒక్క విషయం నేను చాలా గట్టిగా ప్రజలకు, సభకు తెలియజేసుకున్నాను. నేను కావచ్చు, మా కమిటీ మెంబర్స్, ధర్మకర్తల మండలి మెంబర్స్ చాలా గట్టిగా చెప్తున్నాం. మేము ఎవ్వరు కూడా మేము పదవులు జయరామన్నను కానీ నారాయణ స్వామి అన్నను కానీ మేము అడగలేదు. వాళ్ళే మా యొక్క పనిచేసిన దాన్ని గుర్తించి వారికై వారు మా అందరి పేర్లు ఈ కోదండరామస్వామి గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా వాళ్ళే పంపించారు. మేము ఏం కష్టపడ్డాము ఏమిటనేది మన నారాయణ స్వామి అన్న గారికి, ఎమ్మెల్యే జయరామన్న గారికి బాగా తెలుసును. కాబట్టి వారికి ఈ సందర్భంగా నా తరపున, మా యొక్క ధర్మకర్తల మండలి తరపున మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే 2 సంవత్సరాలు నేను కలిసి ప్రయాణించి ఈ గుడి యొక్క అభివృద్ధిని కలిసి చేయవలసిన మా మల్లికార్జున సార్ ఈవో గారికి నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటున్నాను. మేమైతే నిజంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, మాకు తెలిసి మా కమిటీలో ఏ ఒక్కరు కూడా మేము అప్రోచ్ కాలేదు, మేము అడగలేదు. కేవలం వాళ్ళు జయరామన్న గారు, నారాయణ స్వామి గారు మా సేవలు గుర్తించి మాకు ఈ సదవకాశం ఇచ్చారు. ఎస్పెషల్లీ నాకు చైర్మన్ పోస్ట్ రావడానికి కారణం ఆర్యవైశ్యులకే చైర్మన్ ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళది. ఆర్యవైశ్యుల చేతుల్లో అయితే గుడి ఎక్కువ అభివృద్ధి అవుతుంది, గుడికి వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తారు అన్న ఒక అభిప్రాయంతో మా ఆర్యవైశ్యులకి అందులో నన్ను సెలక్షన్ చేసిన దానికి గాను వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీకు తెలుసు, గత 1.5 year నుంచి మన 3D ఎమ్మెల్యే డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారి ఆధ్వర్యంలో, వారి సోదరులు నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో, వారి సోదరులు శ్రీ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ వారి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతున్న విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ధర్మవరం గేట్ రోడ్ అక్కడ వంతెన నిర్మాణము, ఎన్నో దశాబ్దాలుగా కసాపురం బ్రిడ్జ్ యొక్క వెడల్పు చేయడము, తర్వాత గుంతకల్
గుత్తి మధ్యలో ఉన్న హైవే పనులు ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయని ఇటీవల నాకు జయరామన్న గారు చెప్పడం జరిగింది. అది నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే దాదాపు 12-13 కోట్ల రూపాయల వ్యయముతో కసాపురం టెంపుల్ యొక్క అభివృద్ధి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈ సందర్భంగా సభాముఖంగా నేను మా శాసనసభ్యులైన జయరామన్న గారిని, గుంటకల్ ఇన్ఛార్జ్ అయిన నారాయణ సోమన్న గారిని మేము గట్టిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సార్, మాకు ఈ గుడికి అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మీ యొక్క చేదోడు వాదోడు, మీ పలుకుబడి అన్ని ఉపయోగించి గుంటకల్ పట్టణం నడిబొట్టులో ఉన్న ఈ దేవాలయ అభివృద్ధికి మీరు అన్ని రకాలుగా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమందికి ఆశ్చర్యం ఉండొచ్చు, ఒక పేరు నేను చెప్పలేదు. ఆ ఒక్క పేరు ఏమిటంటే, ఈ పదవి నాకు ఇప్పించేదానికి పూర్తిగా కృషి చేసి నన్ను అన్నగారులకు రికమెండ్ చేసి ఈ పదవి వచ్చేదానికి కారణమైన మా మేనకోటలు డాక్టర్ పత్తి హిమబిందు గారికి, చిన్నది కాబట్టి పెద్దగా నమస్కారం చేయలేను, వారికి మా యొక్క కృతజ్ఞతలు నా కుటుంబం తరపున నేను తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.